9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ బీట్రూట్ హల్వా చేసుకుందాం. కావలసిన పదార్థాలు: బీట్రూట్ 1/2 కిలో, పాలు 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలక పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు 10 గ్రాములు, బాదం పప్పు 10 గ్రాములు, పిస్తా పప్పు 10 గ్రాములు. బీట్రూట్ ఈ విధంగా తురుముకోవాలండి. ఈ విధంగా తురుముకోవాలండి. చిన్నబాండి పెట్టుకొని జీడిపప్పు బాదం పప్పు వేయించుకుందామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు బాదం పప్పు ఇది వేగినాయండి, తీసేద్దాం. వేరే బాండి పెట్టుకుందాం. తురుము పెట్టుకున్నానండి బీట్రూట్, ఇది వేసుకుందాం. ఇప్పుడు పాలు కూడా పోసేసుకుందాం. పాలు దీంట్లో ఉన్న జ్యూసు మొత్తం ఎగిరిపోయే వరకు వేయించుకుందాం. దాదాపు 15-20 నిమిషాలు పడుతుంది. మీడియం సెగలో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. కాసేపు మూత పెట్టి ఉంచుదాం, తొందరగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పాలు ఎగిరిపోయినాయి, జ్యూస్ కూడా కొద్దిగా ఉంది, అది కూడా ఎగిరిపోయే వరకు కలుపుదాం. జ్యూస్ కూడా ఎగిరిపోయిందండి. చక్కెర వేద్దాం ఇప్పుడు. పంచదార కరిగింది, ఇది గట్టిపడాలి. గట్టిపడి ముద్దకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ముద్దకు వచ్చింది అని చూద్దామండి. ఇంకొంచెం రావాలి. ఇప్పుడు ఇక నెయ్యి పోసుకున్నామండి. నెయ్యి పోసుకున్నాక ఒక 10 నిమిషాలు ఎగిరిపోయే వరకు, నెయ్యి ఎగిరిపోవాలి లోపలికి పిలిచే వరకు ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. నెయ్యి పీల్చేసిందండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందామండి. జీడిపప్పు బాదం పప్పు వేసుకుందాం. రెడీ. ఇది ఒక బౌల్లో తీసుకుందామండి. బీట్రూట్ హల్వా రెడీ. ఈ బీట్రూట్ హల్వా మీరు కూడా చేసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.